పురాణ పురుషుడు అనుబంధము. ప్రాచీన భారతీయ విజ్ఞానమునకు బ్రహ్మ విద్యకు ప్రకాశములు పురాణములు ఇతిహాసములు. ఇవి వేదకాలమున ప్రారంభ దశ నుండియో అంతకు కొంచెము ముందు కాలము నుండియో రచింపబడినవి. కాలకాలములయందు విజ్ఞానము వర్ధిల్లుచున్న కొలదియు ఇవి పెంచి తిరిగి వ్రాయబడుచుండెడివి. వేదములతో పాటు పెరిగినవి కనుక వేద విజ్ఞానమంతయు వీనియందు సుబోధకముగా నుండును. అంతేకాక వేదవాంగ్మయమును దర్శించిన ఋషుల సంప్రదాయములు, వారి కుటుంబములలోని సన్నివేశములు, వంశవృక్షములు తరతరములుగా కూర్పు చేసి రక్షింపబడినవి. రాజులు ఏర్పడినప్పటి నుండి రాజవంశముల చరిత్రలు కూడా వీనిలో కూర్పు చేయబడినవి. ఎప్పటికప్పుడు రచింపబడుట వలన వీనిలో తప్పులుండుట సాధ్యము కాదు. ఇప్పటికి 10,000 సంవత్సరములకు వెనుక మిగిలిన జాతులు దేశముల చరిత్రలు లేవు. ఈజిప్ట్, భారతదేశము, చాల్డియా, బాబిలోనియా, క్రీటు, అట్లాంటిస్ దేశములను వాని నాగరికతలును అంతకన్నా ముందు నుండి ఉన్నవి. అందు భారతదేశ సంస్కృతి నేటి వరకు ధారావాహికముగా వచ్చుచున్నది. మిగిలినవి నడుమ అంతరించుటయు, వాని నెరుగని నవీన జాతులు పుట్టి నూతనముగా నాగరికత ప్రారంభమగుటయు జరిగినవి. కనుక అట్టి దేశముల వారికి ఈ ప్రాచీన విషయములు క్రొత్తగా నుండును. ఆంగ్లేయులు భారతదేశమునకు వచ్చి వేద పురాణాదులను చూచినప్పుడు క్రొత్తగా ఉండుటయే కాక అసత్యములనియు పండితుల ఊహాకల్పితములనియు కూడా అనిపించినవి. అజ్ఞాన స్థితిలో అట్లనిపించుట సహజము. అతి ప్రాచీన మానవ నాగరికత గ్రంథములలో ఒకటియు క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరముల ముందు పుట్టినది అగు ప్రాత నిబంధన గ్రంథము ఓల్డ్ టెస్టమెంట్ను తెల్లవారు మొదటిగా చదివినప్పుడు వారికి అది ఇట్టి అజ్ఞానముతోనే బోధపడెను. నేటికిని అది క్రైస్తవ గ్రంథమని పొరపడువారు కలరు. ఈ పరిమిత జ్ఞానముతోనే వారా గ్రంథమును దిద్ది అనువదించుకొనుటలో ఈ భూమ్యాకాశాదుల సృష్టి క్రీస్తుకు పూర్వము 4004వ సంవత్సరమున పుట్టినదని రచించిరి. ఇది నవీన శాస్త్రముతో గాని ప్రాచీన జాతుల వేద గ్రంథములతో గాని సరిపడదు. సృష్ట్యాది సంవత్సరముల సంఖ్య పురాణముల గణనముతోనూ పంచాంగ గణితముతోనూ నవీన జీవశాస్త్రకారులతోనూ అంటే న్యాచురల్ ఫిలాసఫర్స్తో విప్రతిపత్తి లేకుండా సరిపోవుచున్నది. సీక్రెట్ డాక్ట్రిన్ అను గ్రంథమున హౌ ఓల్డ్ ఈజ్ ద యూనివర్స్ అను అధ్యాయమును చూడుడు. పురాణములలో నరజాతి చరిత్ర సమగ్రముగా నున్నది. కాలకాలముల యందును పెరుగుచున్న విజ్ఞానమును చేర్చి తిరుగ వ్రాయబడిన పురాణేతిహాసములలో వ్యాసుని కాలమున చేయబడిన కూర్పు చిట్ట చివరిది. అది దాదాపు క్రీస్తుకు పూర్వము 3500 సంవత్సరముల ప్రాంతము నుండి 300 సంవత్సరముల పాటు జరిగినది. పరాశరుడు, వాని కుమారుడు వ్యాసుడు సకల విజ్ఞానమూర్తులైన ఋషులను సమావేశపరచి నైమిషారణ్యమున శిష్యగణములను ఏర్పరచి ఇంత ప్రయత్నము చేసిరి. తత్ఫలితముగానే ఇతిహాసమగు మహాభారతము 18 పురాణములను పుట్టినవి. ఇవి గుప్తవంశపు రాజుల కాలమున రచింపబడినవని చరిత్ర పరిశోధకులు వ్రాసిన వ్రాతలు నిరాధారములు. స్వస్తి.